నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి మీ అందరి కోసం. ఉల్లగడ్డ వేపుడండి. మా నెల్లూరులో ఉల్లగడ్డ అంటారనమాట. బంగాళాదుంపల్ని గుర్తుపెట్టుకోండి. పొటాటో ఫ్రై చాలా బాగుంటుందండి. క్రిస్పీగా డీప్ ఫ్రై చేసినట్టుగానే ఉంటుందన్నమాట. అలానే మనం డీప్ ఫ్రై ఏం చేయట్లేదండి, తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేసినట్టుగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉడికిపోయి సూపర్గా ఉంటుందండి. మంచి టిప్ చెప్తాను ఏ విధంగా చేయాలో. ముందుగా ఉల్లగడ్డల్ని ఇలా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పొట్టు ఏం తీయకుండా అలా కట్ చేసుకున్నాను అనమాట. తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే పావు చెంచా పసుపు వేసుకొని బాగా పిసుక్కోవాలండి, వాటర్ వస్తాయన్నమాట. ఈ విధంగా ముందే చేసుకుంటే ఏంటంటే ఇలాంటి రేకు బాండలు ఉంటాయి కదా, ఎనపై కానీ లేకపోతే రేకు బాండట్లు చేసుకునేటప్పుడు అంటుకోకుండా మాడిపోకుండా చాలా బాగా వస్తాయి అనమాట. అందుకోసమే మీకు టిప్ చెప్తున్నాను. నాన్ స్టిక్లో ఎలాగో వచ్చేస్తాయి అతుక్కోకుండా. ఇలాంటి బాండ నేను చూపించే బాండలే ఉంది కదా, ఆ బాండట్లో అతుక్కోకుండా సూపర్గా వస్తాయి. ఈ విధంగా చేయండి పిసుక్కోవడం వల్ల, పసుపు ఉప్పు వేసి. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. 1-2 స్పూన్లు ఎక్కువగానే వేసుకోండి. ఎగ్జాంపుల్గా మీరు రెగ్యులర్గా 3 స్పూన్లు వేసుకుంటున్నారనుకోండి, 1-2 స్పూన్లు ఎక్కువే వేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసిన టేస్ట్ వస్తుందన్నమాట. అలానే మరి ఎక్కువగా కాదు, 2 స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుస్తుందన్నమాట. నీళ్ళు అనేవి ఊరిని చూసారా ఇందాక మనం పిసుకున్నప్పుడు, ఆ నీళ్ళు అనేవి లేకుండా మనం ఈ పొటాటోస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఆ ఉల్లగడ్డ పైన ఉండే పొట్టు కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి తీయొద్దండి. ఇలా ఒక హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి మనము. ఆ జాగ్రత్త గమనించుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నాము. ఇలా వీడియోలో చూపించినట్టుగా మధ్యలో ప్లేస్ ఉంచుకొని కొంచెం గార్లిక్ అండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 మీ ఇష్టము అనమాట. 5-6 వెల్లుల్లి రెబ్బలు అలా వేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని అలా వేసేసుకుని అలా అన్నామంటే నూనెలో బాగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత మొత్తం కలిపేసేసుకోవచ్చండి. ఓవరాల్గా ఇది త్వరగానే అయిపోతుందండి. 12-15 మినిట్స్లో మీకు మీడియం ఫ్లేమ్లో మొత్తం రెసిపీ అంతా అయిపోతుంది అనమాట. చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది, మంచి కలర్ వచ్చింది, ఉడికిపోయింది కూడా అండి. చూసారా ఇలా నొక్కితే మెత్తగా చిదిరిపోయింది అనమాట. మీరు ఈ విధంగా చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట ఉడికిపోయింది అనేసి. ఇప్పుడు ఏంటంటే ఇందులో 1.5 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. పొటాటో క్వాంటిటీస్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా పావు చెంచా గరం మసాలా అండి, మరి ఎక్కువ వేసుకున్నా కూడా మరి వెగట పుట్టేస్తుంది అనమాట. పావు చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చివరిలో వచ్చేసి మీరు ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇక్కడ ముందు నేను ఇక్కడ ఒక కారం చేస్తున్నాను అండి, తాలింపు కారం. చాలా స్పెషల్ అండి ఇది. మేము నెల్లూరు వాళ్ళు అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. రెగ్యులర్ కారం రెగ్యులర్ కూరల్లో వేసుకున్న కారమైన వేసుకోవచ్చు. ఈ తాలింపు కారం అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ వీడియో లింక్ అనేది కూడా మీకు ఇస్తానండి, స్క్రీన్ పైన చెక్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇకపోతే చివరగా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్లో వేసుకోవడం వల్ల కూడా, ఫస్ట్లో వేసుకున్న ఒక టేస్ట్ ఉంటుంది, కరివేపాకు లాస్ట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు గలగల్లాడుతూ చాలా బాగా వస్తాయండి. సైడ్ డిష్గా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి పచ్చళ్ళలోకి, రసంలోకి, ఇక పప్పులోకి చెప్పక్కర్లేదు. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.